చాలామంది ఫ్రూట్ సలాడ్ అంటే ఏం తినాలా అని డౌట్ ఉన్న వాళ్ళ కోసం, అదేవిధంగా ఫ్రూట్ సలాడ్ ఎట్లా చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది బెస్ట్ వీడియో. ఇది నేను ఓన్గా ట్రై చేసింది కాదు. సో ఏమేమి తినాలని డౌట్ వచ్చినప్పుడు మా బ్రదర్ రిఫర్ చేశాడు. సో పలాని ఫ్రూటే తినాలి అలానే ఏం లేదు. ఫ్రూట్ సలాడ్కి మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏనే తినొచ్చు. చూడండి, నాకు అవైలబుల్గా ఉన్నాయి. బనానా నేను మొత్తం యూజ్ చేయను, మీకు చూపించడం కోసం మాత్రం ఎన్ని పెట్టాను. మీకు కట్ చేసి వేసుకునేటప్పుడు చూపిస్తాను క్వాంటిటీ ఎంత అనేది. బనానా ఫ్రెష్వి మొత్తం నేను తీసుకున్న మొత్తం. ఎప్పటికైనా ఫ్రూట్స్ కానీ ఏమన్నా వెజిటేబుల్స్ కానీ లీవ్స్, వెజ్ లీవ్స్ అంటే ఆకుకూరలు ఇవి ఫ్రెష్ రిఫర్ చేయండి. అప్పుడు మీ స్కిన్ కూడా గ్లో పెరుగుతుంది అనమాట. ఫ్రెష్ ఎప్పుడు తినాలి, హెల్త్కి మంచిది. క్యారెట్, గంగిరేగి పళ్ళు వచ్చేసి 10కి 3, ఇవి 10 రూపీస్కి తీసుకున్నాను. ఎక్కువ అంత మంచిది కదా, గుండె జలుబు చేస్తుంది ఈ సీజన్లో. ఎందుకంటే ఏమంటారు, చల్లగాలికి క్లైమేట్ సరిగా ఉన్నది. ఇది వచ్చేసి బీట్రూట్, ఎక్కువగా కొనుక్కోవడం ఎక్కువ కాబట్టి ఫ్రూట్ సలాడ్ కొంచెం యూజ్ చేస్తాం. దానిమ్మ ఒకటి, యాపిల్ చూడండి కంప్లీట్గా మంచి జ్యూస్ తీసుకోండి, ఎటువంటి మచ్చలు ఏం లేనిది. ఇక్కడ బెస్ట్ క్వాలిటీ గార్డెన్ ఫ్రెష్ అని రాశాడు, బట్ ఇక్కడ నెంబర్స్ అయితే ఏం లేదు. ఇన్ఆర్గానిక్ది, ఇది ఆర్గానిక్ది ఏం కాదు. ఆరెంజెస్ 2. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేద్దాం. ఫ్రూట్ సలాడ్కి పెరుగు యూజ్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారు. డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి బాగా ప్రాపర్గా పనిచేయడానికి పెరుగు మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఖచ్చితంగా వేసుకోండి ఎవరైనా సరే. అందరూ ఐస్ క్రీమ్ బదులు పెరుగు రిప్లేస్ చేయండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ అంత సేఫ్ కదా ఎవ్రీ టైం. అదొకటి, అది చల్లగా ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్ లేకపోతే అది కరిగిపోయి అలా అవుతుంది. కానీ పెరుగు అలా కాదు కదా, ఇది కరిగినా కూడా వేసుకొని తిన్నా హెల్త్కి మంచిది మనకు. ఇది బెస్ట్ నన్ను అడిగితే. డైట్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఐస్ క్రీమ్ ఇవన్నీ రిఫర్ చేయడం కంటే ఇది డైట్ చేసే వాళ్ళకు బెస్ట్. ఇది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు సరిగా న్యూట్రియంట్స్తో పాటు ఇది కూడా మనకు చాలా హెల్ప్ఫుల్. బ్యాలెన్స్ అయిపోతుంది డైట్. ఫ్రూట్ సలాడ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని కూడా అంటారు కర్డ్ని. ఇదిగోండి, నా టిప్ నేను యూజ్ చేస్తాను. ఇది మీకు నచ్చిన ఫ్రూట్ జామ కానీ, కివి కానీ, డ్రాగన్ ఫ్రూట్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. టమాటోస్, ఫ్రూట్ సలాడ్లో టమాటాలు వేసుకోవచ్చా లేదనుకున్న వాళ్ళకి ఈ డౌట్ ఉంటే కినా ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇది కూడా మనకు హెల్త్కి ఎంతో ఉపయోగం కదా. ఈ మిడిల్ పార్ట్ తీసేసి మనం యూజ్ చేద్దాం. ఇప్పుడు కటింగ్ చూద్దాం. అన్నీ కట్ చేసుకున్న ఎంత క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేద్దాము, చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఫ్రూట్ సలాడ్ కోసం మనం తీసుకునేవి ఏం వేసుకోవాలనుకున్నామో ఈ మొత్తము ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. ఒక 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత వీటిని మళ్ళీ మంచి నీళ్ళలో క్లీన్గా కడగండి. కడిగిన తర్వాతనే పీల్ తీయండి. ముందు పీల్ తీసి మాత్రం నానేయకండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఖచ్చితంగా మంచి నీళ్ళలో వీటిని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాతనే యూజ్ చేయండి. నేను సోక్ చేసి బయటికి తీసేటప్పుడు నీట్గా కడిగి తీసుకుంటున్నా. ప్రతి ఫ్రూట్ని ఇదే విధంగా కడిగి తీసుకోండి. ఆరెంజెస్ కంప్లీట్గా పీల్ తీసి పెట్టుకుంటున్నా. ఇదిగోండి, నీట్గా పీలర్తో, అంటే చెక్కు తీసేదాన్ని పీలర్ అంటారు, దాంతో క్లీన్గా నీట్గా తీసుకోండి పై లేయర్ అంతా. ఇసుక కానీ ఏదైనా మట్టి కానీ ఏదైనా సన్న రేణువులు స్మాల్ పార్టికల్స్ మొత్తం ఏమైనా ఇరుక్కుపోయినా ఈ పై లేయర్ తీసేసినప్పుడు కంప్లీట్గా అవి కూడా పోతే మనకు ఏ ప్రాబ్లం ఉండకుండా. యాపిల్గా చూడనీకి అంత ఫ్రెష్గా ఉన్నది. చూడండి, మొత్తం కట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. దీన్ని పడేస్తున్నా. మీరు కూడా యాపిల్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. చూడనీకి మొత్తం ఏ డ్యామేజ్ లేదు, కొంచెం కూడా ఏ డ్యామేజ్ లేదు. కానీ మొత్తం పోయింది, భంగం అయిపోయింది. చూడండి, ఇదిగోండి. దానిమ్మ విత్తనాలు నీట్గా తీసి వేసుకోండి. ఇది మాత్రం ఏ డ్యామేజ్ లేదు,
కాకపోతే రేట్ ఎక్కువ, 200 కేజీ దానిమ్మకాయలు. యాపిల్ బాగలేదన్నారు. ఎట్లాంటి యాపిల్ తీసుకోలేదు చూడండి. వెనక వైపు నుంచి, ముందు భాగం కాదు, వెనక వైపు నుంచి మొత్తం వెనక వైపు అది ఉంటుంది కదా ఇట్లా వెనక వైపు పూతది లాస్ట్ ఒకటి ఉంటుంది, అది కవర్ చేసి ఉండడం వల్ల మనకు ఏం కనపడదు. అది బాగుందని మొత్తం బాగుంది చూడండి. కంప్లీట్గా కాయ ఎంత ఎర్రగా ఉందో, కానీ లోపల ఫ్రంట్ వైపు నుంచి మనకేం తెలియదు. బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ చిన్నది నల్లది ఒకటి ఉంటుంది, పూత లాస్ట్ పార్ట్ ఎండిపోయింది ఉంటుంది. అది ఫ్రెష్ ఉంటేనే తీసుకోండి. నేను చూసి తీసుకోవాల్సింది మర్చిపోయినా చూడండి, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. చూసి తీసుకోండి. క్యారెట్ బీట్రూట్ తురుముకొని వేసుకోండి. కట్ చేసి ముక్కలు బాగానే ఉంటాయి, కానీ ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అందుకే నేను తురుముకుంటున్నా. ఇదిగోండి. వచ్చేసి మీరు ఏదైనా చిన్న కప్పుతో కానీ గ్లాస్తో కానీ చిన్నది ఏదైనా లేదా స్పూన్ల ప్రకారం తీసుకున్నా, మీరు దానిమ్మ ఎంత తీసుకుంటే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అంతే తీసుకోండి. క్యారెట్ కూడా తురుముకుంటున్నా. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు క్యారెట్ బీట్రూట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని ఏం పర్లేదు. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ బీట్రూట్ క్యారెట్ ఎక్కువ బేబీస్కి వచ్చేసి బాడీ మీద మొత్తము హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది నేను పర్సనల్గా చూసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం క్యారెట్ బీట్రూట్ ఎక్కువ తినగాకండి. ఆకుకూరలు ఎక్కువ తినడాన్ని ప్రిఫర్ చేయండి. క్యారెట్ ఏం ప్రాబ్లం ఉండదు కానీ బట్ బీట్రూట్కి మాత్రం జుట్టు అయితే ఎక్కువ పెరుగుతుంది బేబీస్కి వాళ్ళ బాడీ పైన. క్యారెట్ మనకి కంటి చూపుకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. విటమిన్ ఏ తక్కువ అయితే మనకి చూపు మందగించడంతో పాటు చీకట్లో సరిగ్గా కనపడదు. దానికి కారణం ఏంటంటే విటమిన్ ఏ అనేది వాళ్ళ బాడీలో తక్కువ ఉంది అని అర్థం. లేదు కొన్నిసార్లు విటమిన్ ఏ మరీ ఇంకా తక్కువ ఉండి అది కొంచెం ముదిరిపోయింది అనుకోండి, అలానే కంటిన్యూగా మనం తీసుకోకుండా ఉంటే కానీ అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పర్మనెంట్గా మనం చూడడం కూడా కోల్పోతాం కొన్నిసార్లు. ఇది వచ్చేసి 6th క్లాస్ సైన్స్లో నేను సైన్స్ టెక్స్ట్ బుక్లో చూశాను. ఇదిగోండి మీకోసం. విటమిన్ ఏ లోపం దానివల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, దాని లక్షణాలు చూడండి ఏమేమి లక్షణాలు, దాని క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయంటే చూపు మందగించడం, చీకటిలో రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. సో విటమిన్ ఏ వచ్చేసి మనకు ఎంత ఇంపార్టెంట్ చూడండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, ఆ నయనం బాగుండాలంటే విటమిన్ ఏ మనకు పుష్కలంగా సరిపోయేంత ఉండాలి మన బాడీలో. ఈ మధ్య హైబ్రిడ్ టమాటాలు వస్తున్నాయి, కొంచెం బాగుండట్లేదు. ఒకసారి చూసుకోండి. ఇది నేను తెచ్చిన టమాటా హైబ్రిడ్దే, కాకపోతే మొత్తం చెక్ చేసి నేను వేసుకున్నా. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి టమాటాను కూడా. టమాటాలో మధ్య భాగం చూడండి కంప్లీట్గా తీసిన తర్వాత యూజ్ చేస్తున్నాను. టమాటా మాకు ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయండి. బనానా స్లైస్ చేసుకోండి. నేను కంప్లీట్గా ఒక బనానా వేసుకుంటున్నా. రేగ్గాయ కూడా సన్న సన్న ముక్కలు చేసుకుంటున్నా. గంగిరేగి పండు లావుది ఒకటి తీసుకున్నా. బనానాలో వచ్చేసి ఫాస్ఫరస్ ఎక్కువ మనకు కావాల్సిన మినరల్స్లో, మన బాడీకి కావాల్సిన మినరల్స్లో ఫాస్ఫరస్ ఇంపార్టెంట్ కదా, అది వచ్చేసి బనానాలో ఉంటుంది. బనానాతో పాటు మిల్క్లో కూడా ఉంటుంది, పచ్చిమిర్చి, జీలకర్ర, వామ్లో కూడా ఉంటుంది ఫాస్ఫరస్. 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఏపీ అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్లలో కూడా ఇది మెన్షన్ చేస్తుంటారు, చూసుకోండి రిఫర్ కోసం కావాలంటే. అన్ని ఫ్రూట్ సలాడ్ కావాల్సినన్ని కట్ చేసుకొని తురుముకొని అన్నీ సరిపోయినాయి. జామకాయ ఉంటే కరెక్ట్గా జెండా రంగులు కూడా సరిపోయాయి కరెక్ట్గా. జామకాయ ఒకటి మిస్ అయింది. ఆరెంజ్ అది వచ్చేసి ఆరెంజ్ పైది అదంతా తీసుకొని దాని తోలు తీసి విత్తనాలు కూడా తీసి ఈ విధంగా వేసి తీసుకోండి. పెరుగు ఇది పాల ప్యాకెట్ పెరుగు కాదు, నేను పాలు బయట తీసి కొనుక్కొని అదే పనికి తోడేసుకున్నా. చూడండి గట్టిగా వేరింది. ఎక్కువ కాస్ట్ లేకుండానే మనకు ఈ మొత్తం 7 రకాలు వచ్చినాయి. పెరుగుతో కలిపితే 8. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వీటితో పాటు
కీర యాడ్ చేసుకోండి ఎక్కువ మొత్తంలో. కొంచెం కీర క్వాంటిటీలో ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనం వెయిట్ లాస్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. కీర యాడ్ చేసుకోండి ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు. ఒక్కొక్కటి మొత్తము ఒక బౌల్ తీసుకొని పెద్దది తీసుకోండి, ఎందుకంటే మనం కలపడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ యాడ్ చేసుకోండి. మొత్తం మీరు కట్ చేసి పెట్టుకున్న మొత్తం ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అదంతా యాడ్ చేసుకోండి. బీట్రూట్, ఆరెంజ్, రేగిపండు, బనానా, నెక్స్ట్ దానిమ్మ విత్తనాలు, టమోటా, దానిమ్మ, ఆరెంజ్, క్యారెట్ మొత్తం అన్నీ మిక్స్ చేసుకుంటున్నాయి. మొత్తం బౌల్లోకి తీసుకొని కంప్లీట్గా పెరిగేసి కలపడానికంటే ముందే ఒకసారి మొత్తం అన్నిటినీ ఈక్వల్ మొత్తం కలియబెట్టండి. ఒకసారి మొత్తం కలబెట్టండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. వాటిని నీట్గా ఇట్లా కలుపుకున్న తర్వాత మీకు ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి పెరుగు వచ్చేసి మీకు ఇష్టమైనంత తీసుకోండి. మేము పెరుగు బాగానే తింటాము, హెల్త్ కూడా మంచిది కాబట్టి నేనైతే 4 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకుంటాను మొత్తానికి. ఇలా స్నాక్ లాగా తీసుకుంటే ఇది వచ్చేసి 3 మెంబర్స్కి సరిపోతుంది. లేదు టిఫిన్ సెక్షన్లోకి అలా తీసుకునే వాళ్ళు ఏమన్నా ఉంటే కానీ మీరు కంప్లీట్గా ఇది 2కి అవుతుంది. ఉదయం ఫ్రూట్ సలాడ్ తీసుకున్న టిఫిన్ స్కిప్ చేసినా కానీ ఏ ప్రాబ్లం ఉండదు, ఇది సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకున్నా కూడా హెల్త్కి మంచిది. ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం ఇంకా తక్కువ అనిపించింది. సో ఇదిగోండి మొత్తం 5 స్పూన్ల పెరుగు నేను తీసుకుని యాడ్ చేసుకున్నా. కలర్ బాగాలేదు, చూడనీకి బాగాలేదు అలా ఎప్పుడు అనుకోకూడదు. ఫుడ్ విషయంలో మన హెల్త్కి ఏది ఇంపార్టెంటో, ఎలా ఉంటే మంచిది అలా తీసుకోవడం తినడం అలవాటు చేసుకోండి. సర్వ్ చేయడానికి రెడీ. చలి కుట్టికి ఇద్దాం అనుకున్నా, కుట్టి నిద్రపోతుంది. సో కుట్టి కోసం చేసే ఈ చిట్టి వంట ఈరోజు కుట్టి గారు మిస్ అయిపోయారు. ఫస్ట్ నేనే టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తా. నెక్స్ట్ పులగం ఎలా తయారు చేసుకోవాలి, తాలింపేసి పులగం. చాలామంది పులగం తాలింపేయకుండా చేస్తుంటారు, అలా కాకుండా తాలింపేసి ఎలా తయారు చేసుకోవాలనే వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే మిగిలిపోయిన ఈ పండ్ల తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని పారేయకండి. ఇంట్లో గార్డెన్ ఉన్నవాళ్ళు, చెట్లు ఏమైనా పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న గుంత తీసి ఈ తొక్కలన్నిటిని దాంట్లో వేసి దాని మీద మట్టి వేసి ఆ ప్లేస్ని గుర్తు పెట్టుకోండి. లేదంటే ఏదైనా ఇండికేషన్కి అలా పెట్టుకోండి. ఒక చిన్న కర్ర ముక్క అట్లా నాటడం. ఇది కొన్ని రోజులకు ఒక 20 days 15 to 20 days మొత్తం ఇది మనకు వచ్చేసి ఎరువు అయిపోతుంది. ఆర్గానిక్ ఎరువు, మనం కొనాల్సిన అవసరం లేకుండా చెట్లకు మంచిది, మనం తీసుకునే ఫుడ్ కూడా మంచిది కదా. ఆర్గానిక్ రిలేటెడ్గా ఏదైనా ఇంట్లో గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. తొక్కలు కూడా ఏది వేస్ట్ చేయకూడదు. ఇవన్నీ మొత్తం వేసేసుకోండి. సో పులగం ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.